ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వడం లేదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, సో క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఇవన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీని యొక్క అప్డేట్ చూస్తున్నట్లయితే త్వరలోనే అటవీ శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుందని మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది అని అప్డేట్ వచ్చింది. అయితే ఆఫ్లైన్ విధానంలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది. ఓకే, అండ్ కొత్త సిలబస్ను వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించడం కూడా జరిగింది. ఓకేనా? సో దీని గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్, దీని నుంచి మనకి 75 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ వచ్చేసి మనకి 150 మార్క్స్. సో 150 మినిట్స్ అయితే మనకి టైం ఇవ్వడం జరిగింది. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ అనేది మనకి కేటాయించడం జరిగింది. అండ్ ఈచ్ క్వశ్చన్కి కూడా 1 మార్క్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, సో దీనికి ఎంత క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్. సో ఇంటర్ అర్హతతో మనకి ఈ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. సో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే మనకి పేపర్ అయితే సరే రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది మీకు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ 50 మార్క్స్కి 1 క్వశ్చన్ 30 మినిట్స్ ఉంటుంది. అండ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.